అయితే ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి వారికి ఎక్కువ ద్రవ్యం ఇచ్చి మీరు డబ్బులు తీసుకుని, అంటే మన భాషలో లంచం ఇచ్చి, నేను రాత్రి నిద్రపోతా ఉంటే ఆ శిష్యులు వచ్చి శవాన్ని ఎందుకు పోయాలని చెప్పండి, ఒకవేళ పిల్లల దగ్గర నుంచి లేదా అధికారుల దగ్గర నుంచి ఏమైనా ఒత్తిడి వస్తే మేము చూసుకుంటాం అని చెప్పి చేసే సంగతి మనం చూస్తాం. అయితే ప్రత్యేకంగా ఈ మాట చూస్తున్నప్పుడు నాకు వేరే ఆలోచన వచ్చింది. చూడండి 11వ వచనం, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పి గమనించాయి. ప్రధాన యాజకుడు ఒకడు ఉంటాడు, యాజకులు ఎక్కువ మంది ఉంటారు. యాజకులు అని అంటే దేవుని యొక్క మందిరంలో దేవుని సేవ చేసేవాడు. లేవీయులు అని అంటే దేవుని యొక్క మందిరంలో ప్రజల రకములన్నింటినీ ఒకవేళ పశువులు తెచ్చినప్పుడు వాటిని వధించి రక్తాన్ని పళ్ళెంలో పట్టి తీసుకొచ్చి ప్రధాన యాజకులకు ఇస్తారు. కాబట్టి ఈ లేవీయులైనా ప్రధాన యాజకులైనా లేవి వంశానికి చెందిన వారే. అయితే ఈ యాజకులందరిలో ఒక వ్యక్తి మాత్రం ప్రధాన యాజకుడిగా నిర్ణయించబడతాడు, నాయకుడిగా నిర్ణయించబడతారు. గమనించినట్లయితే ఆ కాలంలో ఎవరు ప్రధాన యాజకుడు అని అంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. యేసుని పట్టుకొని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉంది. గమనించండి, ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఎవరు? కయప. ఈయన ఏం చెప్పాడు అని అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 49 నుంచి, అయితే వారిలో కయపను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైంది. నీకేం తెలదు? ఈ జనమంతా నశింపకుండానట్లు ఎవరు? ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు మంచిదని, ఉపయుక్తమని మీరేం ఆలోచించుకోరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండేను కనుక యేసు ఆ జనము కొరకును మాత్రమే కాక ఎవరిని? చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును రానై ఉన్నాడని, కావలే ఉన్నాడని, సావనై ఉన్నాడని ప్రవచించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తం నియమింపబడును. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను ద్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. గమనించండి, ప్రతి ప్రధాన యాజకుడు ఆయన మనలాగా మనిషే, మనలాగా ఆయన కూడా మనసు ఉంది, మనలాగా ఆయన కూడా శరీరం ఉంది, మనలాంటి స్వభావం ఆయన కూడా ఉంటుంది. కాబట్టి ఆయనకి కోపతాపాలు ఉంటాయి, రకరకాలు ఉన్నటువంటి ఉంటాయి.
కాబట్టి ప్రజలందరూ కొరకు ఎట్లా అర్పణ చేస్తాడో తన కొరకు కూడా అట్లా చేయాలి, అట్లా చేస్తాడు అని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాయి. ప్రజల కొరకు ప్రజల్లోంచి ఏర్పాటు చేయబడతాడు. మీకు గుర్తొస్తే సభాపిల్లి లేవీకాండం 14వ అధ్యాయంలో ఒక రకంగా రాజుగారు పొందలాగా ఉంటాడు అనమాట. ఒక వ్యక్తి పుష్టి వ్యాధి గలవాడని నిర్ధారించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజకుల దగ్గరికి వెళ్ళాలి. యాజకులను చూడాలి. చూసి 7 రోజులు దాని వేరే అబ్జర్వేషన్లో పెట్టాలి. ఆ వచ్చినటువంటి చిన్న గూడుపు లేదా మచ్చ అది పెరుగుతుందా లేదా అన్నది గమనించాలి. అది కనుక పెరుగుతుంది అని అంటే లేదా నిగనగలాడుతుందని అంటే ఇది పుష్టి వ్యాధి అని నిర్ధారిస్తే ఆ వ్యక్తి ఊరి వెలుపులకు వెళ్ళిపోవాలి, బాల్య వెలుపులకు వెళ్ళిపోవాలి. ఒకవేళ తగ్గింది అని అంటే మళ్ళీ ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకురావాలి అంటే బాల్యం గర్భం దగ్గర తీసుకురావాలి. యాజకుడు బాల్యం వెలుపలికి వెళ్ళాలి, వెళ్ళి ఆ రోగిని పరీక్ష చేయాలి. తగ్గిందని నిర్ధారిస్తే మళ్ళా తీసుకొచ్చి 7 రోజులు అబ్జర్వ్ చేయాలి. తర్వాత తగ్గిపోయిందని నిర్ధారణ చేస్తే ఆ వ్యక్తి కొరకు దేవదారు, కర్ర, ఎర్ర నూలు, 2 పవిత్ర పక్షులు, పాలే నీరు, ఇదంతా లేవీకాండం 14వ అధ్యాయం మనం చూస్తాం. నిర్ధారించి ఈ వ్యాధి అదే ప్రకటించేది యాజకుడే, తగ్గింది అని చెప్పని తీసుకొచ్చేది యాజకుడే. కాబట్టి యాజకులకి అంత విశిష్టమైన అధికారాలు ఉన్నాయి. యేసయ్యను బంధించి మొదట అన్న దగ్గరికి తీసుకెళ్ళారు. అన్న అంటే కైప గారి యొక్క మామగారు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ప్రధాన యాజకుడు కైప దగ్గర తీసుకెళ్ళారు. ఆ తర్వాత విలాప్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ తర్వాత హేరోదు దగ్గర తీసుకెళ్ళారు. మళ్ళా హేరోదు విలాప్ దగ్గరికి పంపించారు. విలాపు ప్రజల దగ్గర ఇతరులు ఏ దోషము లేదు అని చేతులు కడుచుకున్నాడు. తర్వాత ఒకళ్ళు ఆయన శిక్షిస్తే ప్రజలు మస్తు మార్పులేమని యేసుక్రీస్తు అని శిక్షించాడు. ఆయన ప్రజల్లో మనసు మారలేదు. ఈ ప్రజల్లో ఏ మనసు వచ్చిందని అంటే అప్పటికే భయంకరమైనటువంటి వ్యక్తిగా పేరు కాల్చినటువంటి ఎవరు? బరబ్బా. ఇద్దరు నుంచోబెట్టాడు. బరబ్బా కావాలా, యేసు కావాలా? ఈయన చరిత్ర మీకు తెలుసు, ఈయన చరిత్ర మీకు తెలుసు. ఎవరు కావాలో కోరుకోండి అని అంటే ప్రజలందరూ ఎవరు కోరుకున్నారు? బరబ్బానే కోరుకున్నారు. యేసయ్యను ఏం చేయమన్నారు? సిలువేయము అని అన్నారు. ఇదంతా దేవుడు తన ప్రణాళిక చొప్పున జరిగించారు. యేసయ్య వచ్చిందే నీ నా పాప విమోచన కొరకు, విమోచన క్రైదనముగా, ఏదో గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి ఆయన పరిశుద్ధంలో ప్రవేశించి నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేస్తానన్న సంగతి ముందుగానే తెలియజేస్తూ వచ్చారు. ప్రవక్తలు ప్రవచించారు, యేసయ్య కూడా చెప్పారు. అన్నట్టుగానే ఆయన లేచారు. అయితే లేచిన తర్వాత ఏమైంది అని అంటే ఈ కాపలా ఉన్నటువంటి ప్రజలు మరి లెక్క చెప్పాలిగా పట్టణంలోకి వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి కలిసి అయ్యా ఇది సంగతి ఇట్లా జరిగింది అని చెప్తే వాస్తవానికి ఏం చేయాలని అంటే నిజమే ఆయన చెప్పింది అయితే ఆయన రక్షణను ఒప్పుకోవాలి. కానీ ఏం చేశారు వీళ్ళు అన్యాయంగా అప్పగించారన్న నింద ప్రజలేస్తారని చెప్పానని మేము నిద్రపోతా ఉంటే ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని అన్నారు. మనం గమనిస్తే యేసయ్య 12 మంది శిష్యులు అందరూ హతసాక్షులు అయ్యారంటే యేసు కొరకు ప్రాణత్యాగం చేశారు, చంపబడ్డారు. అంటే ఒక అబద్ధం కోసం ఎవరైనా చంపడతారా? యేసయ్య సజీవుడు కనుక మేము సాక్షులమునని ప్రతి శిష్యుడు అంటే 12 మంది, ఆ తర్వాత 70 మంది, ఆ తర్వాత 500 కంటే ఎక్కువైన మంది వీళ్ళంతా కూడా మేము యేసయ్యను
సజీవుడిగా మేము చూసాము, ఆయన చేతుల్లో గాయాలు చూసాము. ఆయన సజీవుడు అని చెప్పనని నిరూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ వరకు కూడా, అంటే ఈ మత్తయి సువార్త రాయబడే వరకు కూడా యూదుల్లో ఏముండదనంటే లెగల శిష్యులకు వెళ్ళిపోయారన్న మాట పట్టుకుని ఎలాడుతున్నారు. కానీ శిష్యులకు వెళ్ళిపోయే అంత సీనే ఉంటే అసలు వేసేవాడు దొరికేవాడా? వాడు అందుబాటులో ఉండేవాడా? తప్పున్నాడు కదా. కాబట్టి ఇదంతా కూడా నువ్వు నేను రక్షించబడటానికి యూదులకే కాకుండా ప్రజలందరికీ రక్షణ కొరకు ఈ కార్యం జరిగింది. అయితే కావలి వారు అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. కావలి వారు ఎవరు? కావలి వారు అని అంటే వాస్తవానికి అక్షరార్థం అయితే ఆనాడు ఉన్నటువంటి రక్షక భటులు లేదా యేసయ్య సమాజ దగ్గర కాపులో ఉన్నటువంటి కావలి వారు. అయితే వాక్యంలో కావలి వారు అన్న దానికి మరి ఒక అర్థం ఉంది. చూడండి, యెషయా గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. నీవు వెళ్ళి కావలి వారిని నియమింపము, అతడు తన కనబడు వారిని కనబడదానిని తెలియజేయవలెను. 8వ వచనం. సింహము గర్జించినట్లు కేకలు వేయవలెను. నా ఏలినవాడ పగటి వేళ నేను నిత్యము కావలి గుర్తు మీద నిలుస్తున్నాను. రాత్రి అంతయు కావలి కాయించున్నాం. 12వ వచనం. కావలి వాడు ఉదయమగును రాత్రి అగును మీరు విచారం చేయగలిగినారా? విచారించు. మరలా అంటే మీరు తర్వాత చదువుకుంటే ఇశ్రాయేలు ప్రజల మీద నేను కాపలాదారులు పెట్టాను. ఈ కాపలాదారులు ఏం చేయాలి? పగలు కాపలా కాయాలి, రాత్రులు కాపలా కాయాలి. గురుతులు అంటే కోటల మూల మీద ప్రత్యేకం ఉంటాయి. మీరు ఒకటి చల్లపల్లె మన చూసినా కానీ మూలల మీద ప్రత్యేకం ఉంటాయి. అక్కడ సైనికులు ఉంటారన్నమాట. వాళ్ళ డ్యూటీ ఏం చేస్తుంటారంటే ఎవరు వస్తున్నారా శత్రువు అని చెప్పి చూస్తూ ఉంటారు. ఏ కొంచెం అనుమానం వచ్చినా అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఓరు ఊపుతారు. అప్పుడు కిందున్న సైన్యం అంతా కూడా సిద్ధపడిపోతారు. అయితే ఈ కాపలాదారుడు ఏం చేయాలంటే నిద్రపోకూడదు, గమనిస్తూ ఉండాలి. బయట శత్రులు ఎవరు వస్తున్నారా, గాడుల మీద వస్తున్నారా, పొలాల మీద వస్తున్నారా, ఒంటెల మీద వస్తున్నారా, ఏనుగుల మీద వస్తున్నారా అని చెప్పాలని సింహం గర్జించినట్లుగా కరెక్ట్గా చెప్తా అని చెప్పాలని అరుస్తూ ఉండాలట. అయితే కొందరు ఏం చేస్తున్నారు? కావలివాడ సమయం ఎంతైంది, టైం ఎంతైందో అడుగుతున్నారట కొందరు. అయితే ఈ కాపలాదారు ఏం చెప్తున్నాడు? తెల్లారుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది. మీకు తెలుసుకోవాలని ఉంటే వచ్చి విచారణ చేయండి అని అంటున్నాడు. అంటే ఆత్మీయార్థంగా కొంతమంది యేసుప్రభువు నమ్మకం అని అంటే ఎప్పుడు వస్తాడు? నిజమేనా? వస్తారంటావా? ఎప్పుడు వస్తాడు చెప్పండి. అయ్యా మారాలా? మాతాలే టైం ఉంది అంటున్నారు. మాతాలే టైం ఉంది అని అంటున్నారు. అంటే వీళ్ళకి యేసుప్రభువు కావాలి, లోకము కావాలి. కాబట్టి మాకు వచ్చినప్పుడేమో యేసుప్రభువు, మాకున్నప్పుడేమో లోకం. ఇట్లా ఉంటారు. ఇంకొక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెరూషలేమా, నేను ఏం చేశాను? నీ ప్రాకారముల మీద, అంటే ఆ చుట్టూ భద్రత కొరకు నిర్మించినటువంటి కోటల మీద, కోట గోడల మీద ఎవరు ఉంచాను? కావలి వారిని ఉంచాను. మీకు అర్థమవడానికి సుదర్శన్ గారు బాగా తెలుసు. మన ఓట్లు వేసినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఎక్కడ భద్రపరుస్తారు? స్ట్రాంగ్గా భద్రపరుస్తారు. అక్కడ కాపలాదారులు పెడతారు. అవి అడుగుతే పోతున్నాను కూర్చోవచ్చా?
కాసేపు ఒక్కరికి అయ్యొచ్చా? ఏమయ్యో మళ్ళీ సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఆ డ్యూటీ వరకు కూడా పొరపాటున ఆ గుమ్మం దగ్గర నిలబడిన దగ్గర నుంచి అవతల పెట్టి కలవటానికి లేదు. అయితే ప్రభుత్వం అంటున్నాడు, ఇస్లేమా నేను నీ ప్రాచారం మీద కావలి వారి నుంచా పగలైనా రాత్రి అయినా వారు ఏం చేస్తారు? మౌనంగా ఉండు. అంటే మనకు అలరాలు వచ్చినాయి కాబట్టి అలరం అవుతున్నాయి. ఒకప్పుడైతే మరి పాపంలో కొంతమంది చేస్తుంది, గోడకా ఉంటాడు, నేను ఈ వీధి వచ్చాను ఇటుకెళ్తున్న దానికి ఏం చేస్తాడు? వేస్తాడు. మరి పైపెచ్చు అందుకే తెల్లారి మనం వాడు నెల జరగకుండా చేసి డబ్బులు అడుగుతామంటే తలుపు వాడతాడు. నిద్ర జరగొట్టవయ్యానంటే అది కాదు మేడం, అది కాదు సారు, నేను వచ్చానని చెప్తానంటాడు. ఖచ్చితంగా బయటపెట్టుకోవాలి అంటాడు. ఇట్లా మన దగ్గర ఉన్న కాకపోతే నేను వెలుగుగా ఉన్నట్టుగా మనం పలకరిస్తామంటే ఆనాడు ఓరబోతాలంట. ఏం చేయాలండి? ఓరబోతానికి చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుము, నీ కావలి వారు పలుకుతున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుతున్నారు. యెహోవా సియోనుకు మరలా రప్పించగా వారు కన్నులారా చూస్తున్నారు. యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయండి. అంటే ఒకప్పుడు యెరూషలేము కూల్చబడింది, కాల్చబడింది. మళ్ళీ ప్రజలు వచ్చిన తర్వాత మీరు సంతోషంగా పాటలు పాడండి, గట్టిగా పాడండి అని చెప్పని అంటున్నారు. ఇరిమియా గ్రంథం ఏమని ఉందనంటే 6వ అధ్యాయము 17వ వచనం. ఇరిమియా ప్రవక్త 6:17, నేను మిమ్మును కాపు కాయుటకు కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు చేయు మూలధ్వని వినబడుచున్నది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయవలెను. గమనించండి, ఒక్కొక్క స్టెప్ ఎట్లా వస్తూ ఉంటాం. కాపాడాలని నేను పెట్టా, అతను ఏం చేయాలి? మౌనం ఉండకూడదు. నేను ఏదైతే చెప్పానో అది హెచ్చరిక చేయాలి అని చెప్పాలని అంటా ఉన్నా. గమనిస్తే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ కాపాదాలు ఏం చేయాలి? కావాలి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. గమనించండి, దేవుడు ఒక పర్వతాన్ని ఏర్పరిచి నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద ఎట్లా ఉంచాను? కావలి వాడిగా ఉంచాను. అంటే కాపలావాడు నిద్రపోవచ్చా? కాపలావాడు రెస్ట్ తీసుకోవచ్చా? ఆ డ్యూటీ చేయాల్సిందే. మీకు తెలుసా, ఈ ఫైర్ స్టేషన్లో పనిచేసేటువంటి వారు ఆ డ్యూటీలో ఉన్నంతసేపు వాళ్ళ యూనిఫామ్ తీయకూడదు. ఏం తీయకూడదు? యూనిఫామ్ తీయకూడదు. ఎందుకంటే
ఏ క్షణాన ఫోన్ వస్తుందో, ఎక్కడికి ప్రమాదం ఫోన్ వస్తుందో. కాబట్టి ఇంటి దగ్గర యూనిఫామ్ డ్రెస్ వేసుకుని బయలుదేరి డ్యూటీకి వచ్చిన వ్యక్తి దిగి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా యూనిఫాము దిగకూడదు. అలా రూల్. ఎందుకంటే ఏ క్షణాన ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో సిద్ధంగా ఉంటాం. అయితే కావలి వారు ఏం చేయాలని అంటే, దేవుడు నియమించినటువంటి కాపలాదారు ఆయన ఏమైతే చెప్పమన్నాడో అదే చెప్పాలి, సొంత మాటలు చెప్పకూడదు. చెప్తే తంట ఏంటి, చెప్పకపోతే తంట ఏంటి అని గమనిస్తే చూడండి, హిజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం నుంచి, నరపుత్రుడా నీవు ఈ జనులకు సమాచారము ప్రకటించి వార్తలను నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పించగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చట చూచి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవరైనాను బాకానాదము విని జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసినేడలా వాడు తన ప్రాణమునకు తానే జవాబుదారి. ఉత్తరవారి చదవండి. బాకానాదము విని వాడు జాగ్రత్త పడలేదు కనుక తన ప్రాణం తానే ఉత్తరవారి. ఏలయనగా వాడు జాగ్రత్త పడినేడలా తన ప్రాణమును రక్షించుకోను. లేదండి, అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచి బాగా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుట ఖడ్గము వచ్చి వానిలో ఒకరి ప్రాణము తీయుట తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయాలి. అర్థం చేసుకోండి, మీరు తర్వాత ఇంకా చివరి వరకు చదువుకోవచ్చు. కావలి వాడు ఏం చేయాలనంటే, ప్రమాదం ఉంది అన్నప్పుడు ప్రజలను హెచ్చరిక చేయాలి. ఏం చేయాలండి? బాకానాదం, ఈ ఘోర శబ్దం అంటే యుద్ధానికి ఎట్లాంటి శబ్దం చేయాలి, సంతోషానికి ఏ శబ్దం చేయాలి, దుఃఖానికి ఏ శబ్దం చేయాలి అన్నది ఈ మనకు తెలుసు కదా. ఈ డబ్బులు వాయిద్యాలు వాయించేటప్పుడు సాటింపుకి ఏ డబ్బు కొడతారు, ఏ వాయిద్యం కొడతారు, చనిపోయినప్పుడు ఏ డబ్బు కొడతారు, పెళ్లికి ఏ డబ్బు కొడతారు అన్నది ఆ వాయిద్యం మనం గమనిస్తే తేడా తెలుస్తుంది. మా చిన్నప్పుడు ఆ డబ్బు శబ్దం పడితే అక్కడ చాటింపు పెట్టినారండి. ఏది చాటింపు? ఏదో కృష్ణాలు వచ్చిన లోహోవాలను రాష్ట్రాలు వచ్చిన లోహం అని చెప్పేవాడు. అప్పుడు ఎందుకు దొరుకుతాయి రిమైండ్ కదా. ఇప్పుడు అనౌన్స్మెంట్లు వచ్చేసింది, మైక్లు వచ్చేసింది కదా, చక్కగా అనౌన్స్మెంట్ చేస్తాం. ఇది వచ్చిన తర్వాత కూడా నువ్వు జాగ్రత్త పడలేదని అంటే దాని బాధ్యుడు ఎవరు? నువ్వే. ఎందుకంటే నీకు వినపడింది, హెచ్చరిక వినపడలే కదా, జాగ్రత్త పడ్డా. అదే ఒకవేళ కాపలాదారుడు దేవుడు చెప్పినా చెప్పలేదు అనుకోండి, నువ్వు సిద్ధపడలేదు, నీకు నష్టం వచ్చింది. ఆ నష్టానికి ఎవరు బాధ్యులు? ఆ నష్టానికి ఎవరు బాధ్యులు? కాపలాదారుడు. హెచ్చరిక చేయాలి, చెప్పలా. కాబట్టి ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఆయన ఒక సేవకుడిని కాపలాదారిగా నియమిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. నువ్వు ప్రభు దగ్గరికి పెట్టకు, నీటి వాళ్ళు లేదా నీ ప్రక్కన ఉన్న వాళ్ళు దేవుని ఎరకుండా ఉండాలని అంటే దేవుడు ఎవరు లెక్క అడుగుతాడు? నిన్ను లెక్క అడుగుతాడు. నిన్ను లెక్క అడుగుతాడు. ఎందుకంటే
నువ్వు దేవుని యొక్క ప్రేమ చూస్తున్నావు, దేవుని ప్రేమ నీకు తెలుసు. పక్కన ఉన్నటువంటి వారు దేవుని ప్రేమ లేదని తెలుసుంటే కూడా నువ్వు నాకెందుకులే అని చెప్పి నోరు మూసి కూర్చొని ఉంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు చెప్పమన్నమాట నేను చెప్పలేదంటే నన్ను లెక్క అడుగుతాడు. నేను చెప్పినా నువ్వు మార్పు లేదని అంటే నిన్ను లెక్క అడుగుతాడు. అందుకని కొన్నిసార్లు మీకు సంతోషమైన మాటలు చెప్పలేను. ఎందుకంటే అక్కడ హెచ్చరిక మాట ఉంటే హెచ్చరిక మాట చెప్పాలి. ఒకసారి చెప్పాను, తేనె అయిపోయిన తర్వాత సీసా పారేయటానికి ఇష్టం లేక ఎలుకల మందు తీసుకువచ్చి ఆ సీసాల పెట్టి దాచాం. నా పెళ్ళి ఏం చేస్తుంది, ఆ తేనె సీసా గుర్తుపట్టి నా అందుట్లోదే కావాలంటది. ఏం చేయాలి, పెళ్ళి ఏడుతుంది కదా అని చెప్పని కాదమ్మా మొందమ్మ ఊరుకుంటుందా, ఊరుకోదు. దాన్ని ఏం చేస్తాను, ఒక నేను ఇవ్వలేదు అని అంటే ఏదో రకంగా స్టూల్ మీద స్టూల్ వేసి నెక్కి తీసేస్తాను. దాన్ని కనపడకుండా చేస్తాను, లేదంటే కావచ్చు మందు తీసేస్తాను. దాన్ని అట్లాగే ఉంచితే నష్టం ఏంటి పిల్లలకి తెలియదు. కాబట్టి ఒకవేళ వయసు మీకు పెద్దదై ఉండొచ్చు, కానీ ఇది తప్పైనా ఈ మాట కూడా అనకూడదా, ఇది కూడా చేయకూడదా ఇట్లాగా అని చెప్పి బాధపడుతూ ఉంటాను. చెప్పడం నా ధర్మం. చెప్పిన తర్వాత ఇంతవరకు ఎట్లన్నా ఉండనాయి. ఇప్పుడు తెలుసుకున్నా నువ్వు జాగ్రత్త పడితే దీవించబడతావు, రక్షించబడతావు. ఇట్లా మన కుదరలే అట్లగంటారులే అని చెప్పాను. కానీ ప్రార్థనకు వస్తా పెడతావు తప్ప వాక్యం వింటావు, కానీ విన్నది లోపలికి వెళ్తావు. బ్రతుకులో మార్పు రాదు, జీవితంలో మార్పు రాదు. దానివల్ల చెప్పలేదంటే నరులు ఎక్కడుతాడు, చెప్పినా వెళ్ళలేదంటే నువ్వే జవాబుదారు. అట్లా అవుతుందని వాస్తవానికి ఆనాడు యేసయ్య సమాధిగా ఉన్నటువంటి కాపరి వారు జరిగిన సంఘటనలన్నీ చూసి ఉన్నట్టుగా ప్రధాన యాజకులకి చెప్పేశారు. కానీ ప్రధాన యాజకులు ఏం చేశారు, ఇట్లా చెప్పకండి అని వాళ్ళకి ఎక్కువ డబ్బులు లంచమిచ్చి నేను నిద్రపోతా ఉంటే ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని అన్నారు. ఇవాళ మనలో ఎంతమంది అట్లా చెప్తారా, ఆయనకేం తెలుసా, మారు మనసు అంట ఇట్లాంటి కొండేది గుండెలు సాదా, పాటలు పడితే సాదా అనుకుంటున్నా. సరిపోద్దా? నా భక్తి సరిపోద్దా పర్వతానికి వెళ్ళటానికి? పర్వతానికి వెళ్ళే దగ్గర నేను గతవాళ్ళు కూడా చెప్పాను, ఇదిగో నోబుల్ కుమార్ నీ సంఘస్థులు ఎవరెవరో ఒకసారి లిస్ట్ ఇచ్చేయి అని అంటే ఎవరి పేరు పక్కన పెడతాను నేను? బాగా కానుకలు ఇచ్చేవాడి పేరు తీసేద్దానా, నాన్నగారు గుడికొచ్చేవాడి పేరు తీసేద్దానా, ఎవరు తీసేద్దాను? ఎవరు తీసేయాలి. ఎందుకు రానంటే అంత ఇష్టమే కదా. కానీ ఆయన మాట్లాడదైనా ఎవరు వస్తారో పూజ చేయడానికి చెప్పాను. మత్తయి వార్తలో ఆయన దూతలు వచ్చి 4 చెంగులు పట్టి పోగు చేసినట్లుగా ఆయన నమ్ముకున్న బిడ్డలందరినీ పోగు చేస్తారు. వాళ్ళు తీసుకెళ్తారు, వీళ్ళు. అందుకని మత్తయి సువార్త ఈ కొండ మీద ప్రసంగంలోనే, అయ్యా నీ నామాన్న దియ్యలో కొట్టామయ్యా, అద్భుతాలు చేసామయ్యా, ఏంటయ్యా అని అంటే ప్రభు ఏమంటున్నాడు, నువ్వు దియ్యలో కొట్టావు, అద్భుతాలు చేసావు, చాలా మంచి పనులు చేసావు, అయినా అక్రమం చేయవాళ్ళగా మీరెవరో నాకు తెలియదు. ఏంటి అక్రమం? సందర్భం చేసుకోవడం తెలిసింది, కానీ నువ్వు సంపాదించినంత మాత్రం పరలోకానికి వెళ్ళో. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలని, నీ హృదయం మారాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలని హెచ్చరిక చేయకపోతే దేవుడు ఏమంటాడు? అందుకని మీరు అనేకులు బోధకులు కాకుండా ఉండి సేవకులు అవ్వద్దు. ఎందుకంటే తప్పు చేసిన ఒక దెబ్బ అయితే
నువ్వు చెప్పలేదన్నందుకు నీకు 2 దెబ్బలు అన్నట్టు. మీరు మారాలని చెప్తే అందరికీ కారణం వచ్చారు. ఇంకేం మారాలి గుడిపోతుంటే అని అంటారు. గుడిపోతే కాదు, గుడికి రానటువంటి వాళ్ళు నీకు నాకంటే ఎంతో నిపుణులు చాలా మంది ఉన్నారు. మాట కట్టుబడేవాళ్ళు ఉన్నారు, మాట నిలబెట్టుకునేవాళ్ళు ఉన్నారు, మాట పోషించుకునేవాళ్ళు ఉన్నారు, నీతి గలవాళ్ళు ఉన్నారు. మాకు ఏడు దగ్గర ఒక కౌంట్ కొట్టుంది. పొరపాటు ఏదైనా అల్లం ఏదైనా చిన్న పొట్లం మర్చిపోయాం వెళ్ళామో అని అంటే 1 నెల తర్వాత వెళ్ళినా ఏంటి మీరు మొన్న వెళ్ళిపోయి పొట్లం మర్చిపోయి వెళ్ళారు అని చెప్పి గుర్తు చేస్తాడు. ఒక కౌంట్ వ్యక్తి అంత అవసరమా? పాపంలో ఒక ఆయన ఏంటంటే మాకు చిన్న పొలం రాలేదన్న కట్టించాడంటే రుజువు ఇచ్చినప్పుడు ఎందుకు వెళ్ళలేదు, వెనుకోలేదు, నాకే సంపదన ఎందుకని అంటే దాని ఖరీదు మహా అయితే ఒకవేళ 100 రూపాయలు ఉంటుందేమో. మాకు తెలియదని అంటే ఈ వేలం పోతాయి అని చెప్పి అందుకు కానీ నీట్గా కానీ ఏం చేస్తాడు, ఈసారి రుజువు చూసుకుని వెళ్ళండి, ఎంతో మంది ఉంటారు కదా, ఎట్లా అవుతుంది అని చెప్పాను. ఒకసారి నేను ఎక్స్ట్రా వచ్చి తీసుకెళ్ళి రిటర్న్ చేశాను. ఇలా చూశాను ఇంకా ఎందుకని రాలేదని కూడా ఉంటాడు కానీ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు ఉంటాడా ఒక్కడే రుజువు చేశాను. ఎందుకంటే నాకెందుకు కావాలి ఇది. ఒకసారి మగాయిన్ లేదు ఆడమ చేసిన లెక్కలు నాకు లెక్క కూడేమో చాలా తక్కువ వేసింది డబ్బులు. ఆ కూడి తప్పు వేసింది. ఆ నీళ్ళు దానికి ఇంటికి వెళ్ళి వీరయ్య మీ ఆవిడేసింది రేట్లు కూడు తప్పు వచ్చింది చూడు, కరెక్ట్గా ఉన్నది చూడాలంటే అప్పుడు నేను మాస్టర్ ఉన్నా పనిపిస్తుంది కాబట్టి మాస్టారు మీరు అవసరం ఇచ్చారు. ఒకడైతే నేను ఇవ్వాలంటే చదువుతారు, నాకు ఇవ్వాలంటే పొరపాటున రాదు ఇవ్వడు అని చెప్పడం. ఎందుకు చెప్తానంటే నువ్వు నేను ఎంత యథార్థంగా ఉన్నాం అన్నది దేవునికి కాదు లోకానికి కూడా తెలియాలి, మనుషులు కూడా తెలియాలి. నేను ఆ యథార్థ జీవితం, భక్తి జీవితం హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నేను ఆ ప్రవర్తన ప్రజలు చూస్తున్నాను. మనం ఎట్లా ఉన్నాం అన్నది మనం ఆలోచన కలిగి ఉన్నాం. ఊహకు చెప్పిన దేని గురించి, కావలి వాటి గురించి. మరి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఊరుకో నువ్వు కాపాడాలి నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ ఇరుపొరులకు, నీ బంధువులకు నువ్వు కాపాడాలి. నువ్వు దాన్ని భయపడడానికి వెళ్ళక్కర్లా. నీకు తెలిసి నువ్వు చూసి నాకింట్లో నువ్వు లేకూడదు, దేవుడిని లెక్క అడుగుతాడు. నీకు నాకు కావాలని అంటే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడిని లెక్క అడుగుతామన్న సంగతి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూసి ఆయనను మొక్కిరి కానీ కొందరు సందేహించి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఎక్కడెక్కడ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలండి, సమస్త జనులను శిష్యులుగా చేయాలి. సమస్త జనులు అంటే ఎవరు? మా కులమేనా, మా చర్చకు వచ్చేవాడేనా, మన మతం వాడేనా? ఏంటి ఇప్పుడు మన గ్రామంలో వేరే వాడు తక్కువ, కానీ అదే పామరిలో అనుకోండి ఎన్ని కులాలు ఉంటారు, అదే గుడివాడ దిగుడు ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఏం చేయాలంట, యేసు ప్రభు దేవుడని ప్రకటించాలంట. తర్వాత సర్వాధికారం ఉంది. ఆయన ఏం చేయమంటున్నాడు అంటే మీకు అర్థం అవటానికి చూడండి, మార్క్స్ సువార్త 6వ అధ్యాయము
7వ వచనం 12 పంపడం. ఆయన 12 మనుషులను తన యొక్కకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుతూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు రొట్టెనైనా తీసుకొనక 12 చదవదు. కాగా వారు బయలుదేరి సాతాను మెరుపు వలె ఆకర్షింపబడట నేను చూచాను. 9వ అధ్యాయం 1వ వచనం లూకాసు వార్త. ఆయన 12 మనుషులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. యేసయ్య 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది శిష్యులు, వీళ్ళందరినీ కూడా అధికారించి పంపించారు. పరలోక రాజ్యానికి వచ్చి సువార్త చెప్పండి. తర్వాత ఎవరైనా రోగులు ఉన్నట్లయితే, దురాత్మ ప్రభావం ఉన్నట్లయితే వారిని బాగు చేయండి అని చెప్పి పంపించారు. నేను కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తల కార్యాలలో ఈ నత్తలో ఏంటండి పౌరు సేవలు దేవాలయానికి వెళ్తాం, ఎవరు బాగు చేశారు? కుట్టి వాడిని బాగు చేశారు. వాడేమో ఏం దొరుకుతుందేమో అని చెప్పానని శాఖనాలు మాట్లాడితే గుళ్ళోకి వెళ్ళి గుళ్ళు వేస్తారు కావాలని మీరు, దానికన్నా ముందు నాకు ఇచ్చేయండి, నేను కాళ్ళు లేనివాడిని, నాకే ఏమన్నా ముందు, దేవుడికి కాదు నాకేమన్నా అని చెప్పానని గుళ్ళోకి వెళ్తారు. ఉండవు, వెళ్ళే ముందే గేటు దగ్గర పట్టుకొని నాకేముండని పడుకోవడం అవుతాయి కదా. అయితే వీళ్ళేం చేశారు? అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది ఏదో మేము ఇస్తాం అంతే. వెండి బంగారం లేకుండా ఏముంది అంటే ఒక రోజులో రూపాయలు ఆ వెండి బంగారం, ఇంకేముందని చూస్తామంటే నజరేయుడైన యేసు నామమున లేచి నిలవడని చేయండి. ఇక గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, పేతురు వల్ల గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే ఆయన నీడపడితే చాలని చెప్పారని ఆయన దారిలో వెళ్తా ఉంటే ఆయన నీడపడేటట్టుగా రోగుల్ని మతం తీసుకొచ్చి పెట్టారా ఏమండి? అపోస్తల కార్యాలలోనే మనం చూస్తాం. ఒకసారి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఆయన ఒక మనుషుడు చూచి పేతురు యేసుక్రీస్తు నేను స్వస్థపరిచున్నాడు, నీవు లేచి నీ కొరకు నువ్వే పట్టుకోమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. గమనించండి, ఆయన అనే వ్యక్తి 8 సంవత్సరాలుగా కాలు చేయబడిపోయాడు. అయితే పేతురు అప్పుడు చూసి అతను విశ్వాసంగా గమనించి నువ్వు లేచి నువ్వే నీ కొరకు పెట్టుకో, నువ్వు కొరకు మర్చుకున్నాను. నేను చెప్పిన వాక్యం అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనాను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. గమనించండి, ఇట్లా అపోస్తల కార్యాలంతా కూడా ఆది సంఘం ఎట్లా అద్భుతాలు చేస్తూ వచ్చిందని చూస్తాం. ఈ అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో గమనించినట్లయితే
19-20 వచనాలు. యూదులు అడ్డము చెప్పినందున క్షమించండి, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. అప్పుడు పౌలు మోపెడు పొలలేని నిప్పుల మీద వేగ ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టాడు. ఆ దీపవాసులు ఆ చెట్టు అతని చేతిని వేలాడటం చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇక్కడ సముద్రం నుండి తప్పించుకున్నాను, న్యాయమాతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకున్నది. అతడైతే ఆ విషపు జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా పడి తప్పునో అని కనిపెట్టుచున్నది. చాలాసేపు కనిపెట్టుకున్న తర్వాత అతను ఏ హాని తగ్గుడు చూసి అభిప్రాయం మాని ఇతరుల దేవతని చెప్పసాగింది. గమనించండి, పౌలు ఓడలో బంధింపబడి వెళ్తున్నాడు రోముకి. ఆ తుఫాన్లు దిక్కుకున్నాడు, ఓడ కొట్టుకుపోతా ఉంది. అదొక చదువుకో ప్రేమైన వాళ్ళ ముసుగు పట్టింది మన భాషలో. వర్షం పడతానేమో అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళి పెడితే అక్కడ చలికి అక్కడ ఉన్నవాళ్ళు చిన్న మంట వేస్తే పౌలు కూడా వెళ్ళి కొన్ని పొలం ఏరుకొచ్చాడు. ఏరుకొచ్చి మంటలు వేస్తే పౌలు ఏరుకొచ్చిన పొలంలో నుంచి ఒక పాము బయటకు వచ్చింది. ఆ మంటకి కాక బయట వచ్చేం చేసిందంటే ఈ పౌలు ఎక్కడ చేయబట్టడం ఇంత బయటికి వెళ్తే పాము కూడా బయటకు వచ్చింది. కొట్టని ఎవరద్దాం. ఈ పక్కన ఉన్న మనుషులు ఏమంటున్నారు, అదే ఈ పోలీసులు తీసుకొస్తున్నారు, చేస్తాం వచ్చారు అన్నట్టు వీళ్ళంతా దొంగలే లేదంటే నేరస్తులే. వాడవచ్చి తప్పించుకున్నాడు కానీ న్యాయమాత అతన్ని వదిలిపెట్టినా చూసి ఆ ఫౌండేషన్ తీసుకోవాలని చెప్పారు. అనుకుంటున్నారు ఒక వాపు వచ్చేస్తుందేమో లేదా కింద పడి సస్తాడేమో చూస్తామంటే పౌలేమో కేవలం సర్పాన్ని అందుకు కూడా తీసుకొచ్చాడు. అది కాస్త మాడి వచ్చింది. ఆయనకి ఏం అవ్వాలి, ఎంతసేపు చూసిన ఏం అవ్వాలా. ఇప్పుడేమంటున్నారు అదే మనిషి కాదు ఆయన, ఈయన మనిషి కాదు. మనిషి అయితే చావాలి, ఎందుకంటే పోమంటాడు. బతికని మనిషి కాదు అని చెప్పన్నారు. ప్రేమైన వల్ల గమనించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్క్స్ వార్త 16వ అధ్యాయం చదివితే నమ్మి బాప్తిస్మం పొందిన రక్షణ పడు నమ్మిన వారి వల్ల ఇసు క్రియలు వెంబడించు అన్నాడంటే నీ విశ్వాసాన్ని బట్టి అవన్నీ వస్తాయి. తర్వాత మౌలిక పత్రిక 12 నుంచి ఆత్మవలన కృప వల్ల కొందరికి మాట్లాడటం, వాళ్ళు స్వస్థపరచేవారము, కొందరికి నానా పట్ల అర్థం చెప్పేవారు, ఇవన్నీ వస్తాయి. నువ్వు నేను ప్రభువులు ఉన్నామని అంటే ఈ వరాలు ఉంటాయి. గమనించినట్లయితే ఈ మత్తయి స్తోత్రం 8వ అధ్యాయము 19 వచనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏంటండి శిష్యులుగా చేయాలి. వినండి, శిష్యులుగా చేయాలంటే మీరు ఎంతమంది ఉన్నారు శిష్యులు? నేను శిష్యురాలను ఏర్పాటు చేయొద్దండి. ఎందుకనంటే విశ్వాసులుగా ముందు సరిపెట్టుకుంటున్నారు. విశ్వాసం మీద సరిపెట్టుకుంటే శిష్యులు అవుతామని అంటే మీరు నేర్చుకొని నేర్పేవాళ్ళుగా తయారవ్వాలి. మీరు ప్రభువుని ఎరిగి ఇతరుల ప్రభువులకి నడిపించేవారు ఉండాలి. ఇదివరకు నేను బయట సేవకులు కనపడితే నీకు చేతనైతే మా ఊరు వచ్చి కొన్ని ఆత్మ రక్షించుకొని పెట్టుకోకూడదు అన్నవాడు. నీకు చేతనైతే మా ఊరు వచ్చి అక్కడ డీపీ కూడా వచ్చి నువ్వు సంఘం పెట్టుకో, మీ ద్వారా కొందరు మాత్రం సంతోషంగా అనేవాడు. ఇప్పుడు అంటున్నాను సంఘ బిడ్డలకి మీ చేత మీరు పెట్టండి ఒక సంఘం, నాకు మీరు పెట్టారన్న బాధ ఏం లేదు. నాకు ప్రసన్నం చేయటం వచ్చు, నాకు పని చేయటం వచ్చు, కానీ సరిపోదు.
మీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో దేవునితో సంతోషం. కొన్ని సంవత్సరాలు పోతున్నారు, ప్రార్థన చేయటం రాదు, బాధపడటమే లేదు, నిద్రపోవటమే. పక్కన తిరగబడటమే. ఎందుకు 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 ఆత్మ చేయటం? నిద్ర అవ్వలేవు, నోరు కట్టుకోలేవు, మాటలు మార్పులేదు, జీవితంలో మార్పులేదు, నడకలో మార్పులేదు, ప్రవర్తనలో మార్పులేదు. నేను మాత్రం ప్రభు పెట్టాను. ప్రభు మెచ్చుకుంటాడా? యేసయ్య చెప్పింది శిష్యులుగా చేయండి అని అన్నాడు. ఇది సామెత ఉంది కదా, వాళ్ళ అత్తగారు కూడా ఒకప్పుడు కోడలే. వాళ్ళు ఎవరైతే నేను అత్తగారిని ఒకప్పుడు కోడల సంగతి మర్చిపోవాలి. ఒకవేళ ఇప్పుడు కోడలు ఉన్నవాడు అత్తగారు ఏదైనా అంటున్నారని జాగ్రత్త. రేపు నువ్వు అర్థం అవుతావు, రేపు నువ్వు అర్థం అవుతావు. దేవుడు అన్వేషణ కాదు కానీ ఏదంటారు కదా, రొట్టెని ఎంత ఇవ్వాలంట? రొట్టెన్నర ఇవ్వాలంట. 1000 రూపాయలు వడ్డీకి తీసుకున్నావు, 1000 రూపాయలు చూసుకుంటారా? ఏం చేయాలి? వడ్డీ డబ్బులు వేసేవా? దేవుడు ఊరుకుంటాడా? నీకు వడ్డీ వేసి ఇస్తాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చివరిలో మహా ఆజ్ఞ లేదా ఏమంటారనంటే బంగారపు ఆజ్ఞ అని అంటారు. ఏది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు సర్వ సృష్టికి వెళ్ళి కనీసం కొండపొరుగుడులో అని చెప్పారా? కొండపొర వెళ్ళకల్లా, కొండపొర మన ఊర్లో, మన బంధువుల్లో, మనతో గుడ్లో అన్నిటి పెట్టవాలి. ఎంతమంది ఇంకా దేవుడు లేకుండా ఉన్నారు. మరి సర్వ సృష్టికి ఏంటంటే మరి ఆయన కార్యాలు వీరుడు చూపుగా నమ్మాలన్న వ్యక్తి మద్రాసు దాకా వచ్చి మద్రాసులో చంపబడ్డాడు. సోమ మొత్తం తెలియక ఇది అమెరికా మనం అంటున్నారు. అమెరికా కాదు, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక 50 సంవత్సరాల లోపే తోమ మన దేశం వచ్చాడు. నువ్వు నమ్ముకున్నావు, చెప్తావు నేను ఎంతకాలంలో తెలుసా ప్రభు నమ్మి అని అంటావు. ఎందుకు? నీ ద్వారా ఒక్కడ మారారా? కొన్ని మార్పు చెప్పావా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించేద్దాం. ప్రభు ఈ మాట తెలుసుకుంటా. గొప్ప ఆజ్ఞ, మీరు సంస్కృతి పట్టుకున్నటువంటి ఆజ్ఞ అలా నేను జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా మేము కావలి వారం అని గుర్తిరుగుతున్నాం. ఒకటి ఎంతవరకు మేము నాకేం తెలియదు, నా సమయంలో అనుకున్నామేమో దయతో క్షమించండి. తల్లిని ఇంటి వారి గురించి లెక్క అడుగుతాం, సేవకుడిని సంఘాన్ని గురించి లెక్క అడుగుతాం, స్నేహితుడి గురించి లెక్క అడుగుతాం. ఇట్లా వెలుగుతున్న దీపము లేదా క్యాండిల్ ఎన్నిటినైనా వెలిగిస్తుంది. నేను వెలుగుతూ ఉండి ఎవరో వెలిగించలేదని అంటే నన్ను మెచ్చుకునే కార్యం కాదు. కాబట్టి మేము కావలి వారం అని గుర్తించడానికి మౌనంగా ఉండకుండా శత్రువు వస్తున్న స్థితిని గమనించి హెచ్చరిక చేయమని అన్నాం. హెచ్చరిక చేసినప్పుడు జాగ్రత్త పడకపోతే నష్టపోయిన వ్యక్తికి అతనే కారణం. ఒకవేళ కావలి వాడు హెచ్చరిక చేయకపోతే జరిగిన నష్టానికి కాపాడుతారు కారణం అంటున్నాం. యేసయ్య కనిపించండి. చెప్పుకోవటానికి ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామంలో సువార్త చేస్తున్నారన్న పేరైతే ఉంది కానీ ప్రభా శిష్యులుగా మారినటువంటి వారు బహుకొద్ది మంది. ఆయన మీ పక్షంగా పరలోక రాజ్యానికి ఎంతమందిని మళ్ళించేవాళ్ళని అంటే నా దగ్గర జవాబు లేదు. మీ కృప వల్ల మళ్ళా ఆరోగ్యం ఇచ్చి ఆయుషించారు. మీరు పొడిగించే ఆయుష ఆరోగ్యం ఈ గ్రామం ఏళ్ళ మీ పురాతన ఏళ్ళ ఖచ్చితంగా చేయడానికి
మొత్తాన్నైనా అగ్నిగోళం నుంచి లాగటానికి తగిన వాడిగా నా కొడుకుగా సహాయం చేయండి. ఈ మాటలు విన్న పిల్లలందరితో మీరు మాట్లాడారు, గ్రహించడానికి సహాయం చేయండి. మీ మేలు తనకి మీరే మహిమ పొందమని ఈ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా మేము జాగ్రత్త పడుతూ ఇతరులను జాగ్రత్త పరిచే వాళ్ళగా, మీ మేలు కొన్ని ఇతరులను మేలుకొల్పే వాళ్ళగా మా బ్రతుకులు ఉండటానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం